ఈ లోకంలో భౌతికంగా నువ్వు చూసేది ఏదైనా సరే, దట్ ఈస్ నాట్ ఇటర్నల్. కంటికి కనబడే ఏది కూడా శాశ్వతమైంది కాదు. బంగారం కావచ్చు, వెండి కావచ్చు, మరోడు కావచ్చు. ఇప్పుడంటే వాటిని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కానీ దేర్ విల్ బి వన్ డే, ఒకరోజు వస్తుందట, ఆ రోజు మనుషులే తమ వెండి బంగారం తీసుకొచ్చి వీధిలో పడేస్తారట. దట్ డే ఈస్ కమింగ్. ఇవి మాకు ఉపయోగం లేవు, ఇప్పుడు మమ్మల్ని రక్షించట్లేదు ఇవి అని వాటన్నిటిని తీసుకొచ్చి వీధుల్లో పడేసే రోజు ఒకటి రాబోతుంది. ఉగ్రత దినమందు నీ బంగారం, నీ వెండి, నీ వజ్రాలు, నీ ముత్యాలు, నీ రత్నాలు, నీ రంగురాళ్ళు, ఐ వుడ్ లైక్ టు రిపీట్ అగైన్, నీ రంగురాళ్ళు కూడా నేను రక్షించలేవు. చాలామంది రంగురాళ్ళ మీద ఆశ ఎక్కువ ఉంటుంది. ఈ రంగు రాయి పెట్టుకుంటే దశ తిరిగిపోద్దండి. ఎవడో అంటాడు, ఇంక నమ్మేయడం, కొనేయడం, పెడేసుకోవడమే. ఏవి నేను రక్షించావు? నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధీకరించబడుతుంది. అయితే మీ విశ్వాసము, చెప్పండి ఆ మాట చదవండి ఒకసారి. అయితే దానికన్నా అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును. ఏం కలుగుద్దట మనకి? సంబడి సే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పును, మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. దాట్స్ ద హోప్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్. ప్రతి దేవుని బిడ్డకున్న నిరీక్షణ అదే. యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నీ విశ్వాసానికి తగిన ఫలాన్ని, నీ విశ్వాసానికి తగిన ప్రతిఫలాన్ని నువ్వు పొందబోతున్నావు. అదేనంటే ఘనత, మెప్పును దేవుడు నీకు దయచేయబోతున్నాడు. పాపం వల్ల అవమానం వేరు. దేవుని కొరకు ఒకవేళ నువ్వు అవమానించబడుతుంటే, నిందలు పడుతుంటే, నీ విశ్వాసాన్ని దేవుడు శుద్ధీకరిస్తున్నాడు. ఆ కారణాన్ని బట్టి దేవుని సేవకుడు అంటాడు, ఇఫ్ యువర్ ఫెయిత్ హస్ంట్ బీన్ టెస్టెడ్, ఇట్ జస్ట్ ఎ థియరీ. నీ విశ్వాసం పరీక్షించబడకపోతే అది కేవలం ఒక సిద్ధాంతపరమైనదే అన్నాడు. థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు కదండి. చదువుకున్న వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. రసాయనాల గురించి, కెమికల్స్ గురించి కెమిస్ట్రీలో మనం చదువుతాం. సల్ఫ్యూరిక్ యాసిడ్ చాలా ప్రమాదకరమైన యాసిడ్, జాగ్రత్తగా ఉండవలను అని చెప్తాడు ఆయన. మనం చదువుతాం. అసలు దాని పవర్ ఏంటో తెలియాలంటే ల్యాబ్కి వెళ్ళి సల్ఫ్యూరిక్ యాసిడ్ కొంచెం మీద వేసుకున్నాం అనుకోండి, అప్పుడు తెలిసి దాని పవర్ ఏంటో. ప్రాక్టికల్గా విశ్వాసాన్ని రుజువుపరచడం, విశ్వాసంతో మాట్లాడడం. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ప్రజలు నిందిస్తున్నప్పుడు, అవమానిస్తున్నప్పుడు, నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు నీ విశ్వాస స్థాయి ఏంటో అక్కడ బయటపడుతుంది. అన్నీ బాగున్నప్పుడు కాదు, అన్నీ చక్కగా ఉన్నప్పుడు కాదు. నువ్వు ఎంత విశ్వాసంతో ఉన్నావో బయటపడేది ఏదైనా వచ్చినప్పుడే కదా నీ మాటల్లో నీ విశ్వాసం ఎంతో బయటకు వచ్చేది. చాలామంది క్రైస్తవులకి జీవిత విధానం ఎలా ఉందంటే, అన్నీ బాగున్నంతసేపు గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అంటారు, కానీ ఏదైనా అవగానే దేవుడు నన్ను మర్చిపోయాడండి, వెస్లీ గారు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడండి, ఆయన నన్ను పట్టించుకోవట్లేదండి, నేను తప్ప ఆయనకు అందరికీ ఇష్టమేనండి, కానీ నేనంటే ఏంటో దేవునికి ఇష్టం లేదండి అన్నట్టుగా మాట్లాడే పరిస్థితులు కొన్నిసార్లు నీ జీవితంలో రావచ్చు. కానీ ఎట్ దట్ పర్టికులర్ మూమెంట్ కీప్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని మెరుగుపట్టు. అక్కడే మరింత విశ్వాసంతో మాట్లాడు. మన చర్చ్లో లోకా గారు అనే ఒక ఆయన ఉండేవారు. ఈరోజు ఇప్పుడు మన అసోసియేట్ పాస్టర్ గారు చెల్లె ప్రసాద్ గారి యొక్క తండ్రి గారు. ఆయన జీవితం ఇంకా ఆల్మోస్ట్ ప్రతిసారి ఏదో ఒక కష్టం ఆయన జీవితంలోకి రావడమే. సైకిల్ మీద వస్తుండేవారు, పేపర్ మిల్ దగ్గర నుండి సైకిల్ మీద రావడం అంటే అది చాలా కష్టమైన ప్రయాణమే. కానీ ప్రతిరోజు మీటింగ్ ఉన్నా లేకపోయినా వచ్చి కనబడి వెళ్ళేవారు. ఆయనకి ఏదన్నా కొనుక్కుంటే ఇంట్లో మామిడి పళ్ళు కొనుక్కుంటూ 2 పళ్ళు తీసుకొచ్చేవాడు. ఏది ఉంటే అది దేవుని సేవకులకు ఇవ్వాలనే ఆశ ఆయనకున్న దానిలోనే. ప్రతి సాయంకాలం డ్యూటీ అయిపోవడం, సైకిల్ ఎక్కేసి దేవుని మందిరానికి రావడం, మాతో కలిసి మాట్లాడడం, దైవజనులు ఎవరుంటే వాళ్ళతో కాసేపు మాట్లాడడం, మేము ఎవరూ లేవనుకోండి చర్చిలో కాసేపు పాటలు పాడుకుని వెళ్ళిపోవడం. ఎన్నోసార్లు సైకిల్ మీద నుండి పడిపోయి కాళ్ళు యాక్సిడెంట్లు అవుతున్నా ఆయన ఆపేవారు కాదు ఎవరు కూడా. కొంచెం మరలా సర్దుకోగానే మళ్ళీ సైకిల్ దుక్కుని వచ్చేస్తుండేవాడు ఆయన. కష్టం మీద కష్టం, ఇబ్బంది మీద ఇబ్బంది వస్తున్నప్పుడు ఆయన చేసిన పని ఒకటే, ఎప్పుడు పాటలు పాడుతుండేవాడు ఆయన. లోక గారి భవిష్యం మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ఆయన ఒకసారి ఆ ఇల్లు కాలిపోయింది, మొత్తం ఇల్లు కాలిపోయి అన్నీ పోయినాయి మొత్తం.
మన వాళ్ళందరూ కూడా ఒకసారి పరామర్శిద్దామని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి, లోక గారు ధైర్యంగా ఉండంటే, నేను ధైర్యంగా ఉన్నా, మీరు ధైర్యంగా ఉండన్నాడు ఆయన. మీరేం కంగారు పడకండి, నేను ధైర్యంగానే ఉన్నాను. నా దేవుడు ఈరోజు నాకు పోయిందని అనుకుంటున్నానేమో, కానీ నాకు అంతకన్నా డబ్బులు ఇస్తాడు ఆయన. దేవుడు నా మన స్తోత్రం కలుగును గాక. ఆయన జ్ఞాపకం వదిలిపెట్టాడు. ఆయన చూసినప్పుడల్లా ఆయనకి ఏదైనా కష్టం వస్తే వెళ్ళేవాళ్ళు ప్రిపేర్డ్గా వెళ్ళాలన్నమాట ఒక ప్రసంగం వినడానికి. మీరు నన్ను చూసి జాలి పడుతున్నారేమో, నా కష్టాన్ని చూసి. నన్ను చూసి ఎవరు జాలి పడాల్సిన అవసరంలా. దేవుడు నాతో ఉన్నాడు, పర్వాలేదు, ఏ కష్టమైనా నేను తట్టుకుంటానో. ఆయనకు ధైర్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు. వాళ్ళ అబ్బాయిని, పాస్టర్ చెల్లె ప్రసాద్ గారిని చిన్నప్పుడు తాగపోతే కొట్టేవాడట ఆయన. అరే నువ్వు తాగపోతే ఎలాగరా, మన వంశం పరువు నిలబెట్టాలరా అని చెప్పి చిన్నప్పుడే తాగడం నేర్పించాడు ఆ అబ్బాయికి. కానీ ఈరోజు దేవుడు పాస్టర్ ప్రసాద్ గారిని రక్షించి తన సేవకునిగా నిలబెట్టుకున్నాడు. దేవుడు నా మన స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వాడు ప్రసాద్ గారి కుమారుడు కూడా మన పరిచర్యలో సేవ చేస్తున్నాడు. కెమెరా క్రూలో చాలా చక్కని పరిచర్య చేస్తున్నాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? కష్టాలు వచ్చినట్టు కృంగిపోతున్నావా? శ్రమలు వచ్చినట్టు అధైర్యపడిపోతున్నావా? నాకే వచ్చేస్తాయండి వెస్లీ గారు ఇవన్నీ అనే ఆ భావం నీలో ఉందా? దేవుడు నీ విశ్వాసాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన మెరుగుపెడుతున్నాడు, ఆయన షార్ప్ చేస్తున్నాడు, ఆయన పదునుగా నిన్ను మారుస్తున్నాడు. విశ్వాసంలో నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధీకరించబడుతున్నప్పుడు దానికన్నా వెళ్ళిపోతున్నావు. ఇక మీ పని పాట ఏముండదా? వాక్యం, ప్రార్థన తప్ప ఇంకేం మీకు తెలియదా? లోకం అంటే ఏంటో తెలియదా? ఏంటి పరిస్థితులు, మీరు ఎలా బాగుపడతారు, ఎలా పైకి వస్తారని భవిష్యత్తు చాలామంది నిందిస్తూ ఉంటే కృంగిపోయే పరిస్థితిలో ఉన్నావా? నమ్మో ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నా యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు ఆయన తెచ్చే మెప్పు, ఆయన తెచ్చే ఘనత లోకంలో ఏ ఒక్కరూ ఇవ్వలేరు. ఓ మాటలో చెప్పాలంటే ఒక నోబెల్ ప్రైజ్ కన్నా చాలా గొప్ప ఘనత దేవుడు మనకి ఇస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామమును మహిమపరచండి. యాపైతే విశాలపరచబడడానికి కారణం అతడు ఎక్కడున్నాడట? షేము గుడారములో ఉన్నాడు. షేము అనగా అర్థం ఏంటి? ఘనత. ఘనత ఉన్న ప్రాంతంలో మనం ఉన్నప్పుడు దేవుడు మనుష్యాలపరుస్తాడు. నంబర్స్ చాప్టర్ 24:7, సంఖ్యాకాండము 24వ అధ్యాయం 7వ వచనం తీయండి. అందరూ త్వరగా బైబిల్ తీయండి. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 7వ వచనం మనం చదివితే ఈ మాట అక్కడ ఉంది. నీళ్లు అతని బొక్కెల నుండి కారును, అతని బొక్కెనల నుండి కారును, అతని సంతతి బహు జలముల యొద్ద. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. అతని సంతతి ఎక్కడ నివసిస్తారట? బహుజలముల దగ్గర నివసిస్తారు. అతని రాజు అగగు కంటే గొప్పవాడగును. అగగు అనే రాజు కన్నా గొప్పవారు అవుతారు. అతని రాజ్యము అధికమగును. స్తోత్రం చెప్దాం ఒకసారి. బిలాము అనబడే ప్రవక్త ఉన్నాడు. హీ వాజ్ ఎ నాన్ జూయిష్ ప్రాఫిట్. బిలాము దగ్గరికి బాలాక్ అనే రాజు వచ్చాడు, మోయాబు రాజు. వచ్చి అన్నాడు, బాబు ఇశ్రాయేలు ప్రజలు మన ప్రాంతం గుండా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు కనుక వెళ్ళారంటే ఇంకా మనకు మిగిలేది ఏమి ఉండదు. అందును బట్టి నువ్వు వాళ్ళని శపించేయాలన్నాడు, శాపం ప్రకటించు అన్నాడు. బిలాము మొదట హెసిటేట్ చేశాడు, కానీ డబ్బు మూట చూడగానే బిలాము గారి మనసు ఏమైపోయింది చెప్పండి? కర్పూరంలా కరిగిపోయింది. డబ్బు మూట కొంతమందిలో మార్పులు తీసుకొస్తుంది, విలువలను ప్రక్కన పెట్టేస్తుంది, బంధాలను చెడగొట్టేస్తుంది. ఇంకా అన్నని లేదు, అక్కని లేదు, తల్లిని లేదు, చెల్లెని లేదు. భయంకర గొడవలు, గందరగోళం రావడానికి ఈ రోజుల్లో కారణాలు డబ్బు మూటలే. డబ్బు ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి, కానీ దాన్ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటే మాత్రం సమస్యలు వస్తాయి. అందరూ వింటున్నారా జాగ్రత్తగా? డబ్బు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ఎక్కడ ఉండాలి? బీరువాలో ఉండాలండి. తెలుసా ఆ విషయం? ఆదిమ కాలంలో అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారట తీసుకొచ్చి. చెప్పండి, ఏం తీసుకొచ్చి? డబ్బు తీసుకొచ్చి. డబ్బు ఎప్పుడు ఎక్కడ ఉండాలా? పాదాల దగ్గర ఉండాలి, అంతేగాని నెత్తి మీద పెట్టేసుకోకూడదు. దాన్ని నెత్తి మీద పెట్టుకున్నామంటే బంధాలు పోయినట్టే. ఈరోజు ఎంతమంది కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోలేదండి? ప్రేమగా పెరిగిన అన్నదమ్ముల మధ్య కలహాలు తీసుకొచ్చిన డబ్బు కాదా? ప్రేమగా పెరిగిన అక్కచెండ్రుల మధ్య కలహాలు తీసుకొచ్చిన డబ్బు కాదా? 2 వారాల క్రితం మీరు న్యూస్ పేపర్ మీరు చదువుంటే, ఓ ప్రాంతంలో ఒక తల్లి చచ్చిపోయింది, వృద్ధాప్యం వచ్చి చచ్చిపోతే 4 కూతుళ్ళు దహన సంస్కారాలు చేయనివ్వట్లేదట. ఈమెను కాల్చడానికి లేదు, లేదా ఆ శ్మశానాన్ని తీసుకెళ్ళడానికి వీలు లేదు. ఏంటమ్మా అంటే ఆస్తి గొడవలు తేలాలి. ఆవిడకున్న ఆస్తి ఎంత, మా 4 కూతుళ్ళకి ఎంతెంత వస్తుంది, ఇది తేలితేనే కానీ ఆమెను కాల్చడానికి వీలు లేదని అలా పెట్టుకుని కూర్చుంటే 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, గొడవ దగ్గరట్లేదు.
శవాన్ని దగ్గర పెట్టుకుని గొడవలు ఆడుకుని ఆ తల్లి శవానికి కనీసం ఆ చివరిలో జరిగే దహన సంస్కారాలు కూడా చేయనివ్వలేదో ఆ అక్క చెల్లెండ్రులు మరి వాళ్ళకి ఏ బహుమానం ఇవ్వాలనేది నాకేం అర్థం అవట్లేదు. ఏమైపోయినండి విలువలు, బంధాలు ఏమైపోయినాయి? మాట్లాడుకునే సమయం అది. డబ్బు మూటలు తీసుకొచ్చే కష్టాలు చాలామంది జీవితాల్లో ఉన్నాయి. దేవుని బిడ్డలారా వినండి, డబ్బు ఉండొద్దని నేను అంటలేదు, అందరికీ డబ్బు అవసరమే. కానీ అది ఎక్కడ ఉండాలో అక్కడే ఉంచండి. డబ్బును ఆరాధించకండి. కొంతమంది అర్ధరాత్రి 12:30 లేచి కూడా బీరువా తెలిసి డబ్బులు ఎక్కడెత్తుంటారు వాళ్ళు. ఆయన అంటాడు, పడుకోవే ఇంకేంటంటే, ఉండండి డబ్బులు ఏం చేయాలా, లెక్క పెట్ట తీసుకెళ్తావమ్మా, చచ్చిపోయిన తర్వాత ఆ డబ్బులన్నీ మూట కట్టుకుని తీసుకెళ్తావు నువ్వు. ఒక ఆయన అలాగన్నాడట, నేను సంపాదించిన సంపద అంతా కూడా నా సమాధిలో వేసానన్నాడట. భార్య దగ్గర మాట తీసుకున్నాడట. ఆమంది, మీరు ప్రశాంతంగా కన్నుమోయండి, నేను మీ వాగ్దానం నెరవేరుస్తానందట ఆమె. ఇంకా వెంటనే నేను సంపాదించింది అంతా కూడా నా భార్య సమాధిలో వేసేసి నన్ను కప్పెట్టద్దనే ఆనందంలో గుండె ఆగిపోయి చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఆమంది, నేను అబద్ధం ఆడకూడదు, నా భర్త ఒక మాట అడిగాడు, డబ్బంతా ఇందులో వేసామన్నాడు. అందును బట్టి ఆయన మాట గౌరవిస్తూ డబ్బంతా వేసేస్తున్నాను. ఇదిగో కెనరా బ్యాంకు చెక్కు మొత్తం రాసేసాను, చెక్కులో ఈ చెక్ వేసేస్తాను దీనిలోనే వేసేసిందంట. ఆవిడ ఎంత తెలివైందో, మనోడే తెలివైనాడు అనుకుంటే ఆమె ఇంకో 2 ఆకులు ఎక్కువ చదివేసింది. ఆమె కెనరా బ్యాంక్ చెక్కు పెట్టుకెళ్ళి ఆయన మీద పెట్టేసి వేసేయండి బట్టి వేసేయండి అంతే. మన ప్రామిస్ నిలబడిపోయింది, డబ్బులు మనకు వచ్చేసింది. రకరకాల ఆలోచనలు కదా. బైబిల్ సెలవిస్తూ ఉంది, బిలాము డబ్బు మూటను చూడగానే మనసు మార్చేసుకున్నాడు. ఓకే, ఇశ్రాయేల్ను శపించడం అంత ఈజీ కాదు, కానీ మరి డబ్బు మూట కొంచెం బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాయి, నన్ను ట్రై చేస్తాను అని చెప్పి వెళ్ళాడు. దేవుడు అన్నాడుగా, జాగ్రత్త, నా పిల్లల దగ్గరికి వచ్చావంటే జాగ్రత్త అనగానే మళ్ళీ బయటకు వచ్చాడు. కుదరట్లేదయ్యా అంటే, కొంచెం చూడు, ఇంకొంచెం డబ్బు ఎక్కువ ఇస్తాం, మోర్ మనీ టు కర్స్ గాడ్స్ పీపుల్. ఆఖరికి బిలాము చరిత్ర అంతా మనకు తెలుసు. బయలుదేరిపోయాడు, ఇశ్రాయేలు ప్రజలను శపించాలని బయలుదేరాడు. బయలుదేరుతున్న మార్గంలో 3 సార్లు అడ్డుకున్నప్పటికీ కూడా, గాడిద ద్వారా దేవుడు బుద్ధి చెప్పినప్పటికీ కూడా బిలాము ఆ మాటను వినకుండా ఆఖరికి వెళ్ళి నిలబడ్డాడు. నోరు తెరవగానే శాపం వచ్చిన వాళ్ళకి వదులుగా ఏమొచ్చేస్తున్నాయి? ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయి. అవ్వట్లేదయా, చేంజ్ ద ప్లేస్ అన్నాడు. ప్లేస్ మార్చేయండి అన్నాడు. ఈ ప్లేస్ ఏదో కొంచెం మనకి ఆ పవర్ గట్టిగా లాగేసిన ప్లేస్ మార్చండి అన్నాడు. మళ్ళీ ప్లేస్ మార్చారు. రకరకాల కార్యక్రమాలు చేపట్టాడు. ఎన్ని చేపట్టినా బిలాము నోటులో నుండి దేవుని ప్రజల వైపుగా శాపవచనాలు రాలేదు. కారణం తెలుసా? దేవుడు రానివ్వలేదు. దేవుడు నా మన స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక వెంటనే నిలబడి పలుకుతా ఉన్నాడు. మీరు 24వ అధ్యాయం తర్వాత ఇంటికి వెళ్ళినారు చదివితే చాలా విషయాలు ఉంటాయి. అతడు మాట్లాడే మాటలన్నీ కూడా బాలాకు చాలా ఇబ్బంది అనిపించింది. నేను పిలిచింది దేనికి, నువ్వు చేస్తున్న పనేంటి? దేవుడు ప్రతి శాపమును తన ప్రజల పక్షంగా ఆశీర్వాదకరంగా మార్చాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అన్మాయపరచండి. దిస్ ఇస్ వాట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ప్రజలు బహుశా నిన్ను ఇంటిమిడేట్ చేయాలని, ప్రజలు బహుశా నిందించాలని, నేను తక్కువ చేసి మాట్లాడాలని, నిన్ను శపించాలని, నువ్వు పనికి మాలిన వాడవని, పనికి మాలిన దానవని, లోకంలో ఎందుకు పని చేయని దానవని, నీ జన్మ లాంటిదని, నీ జీవితం అలాంటిదని, నీ జాతి అలాంటిదని, నీ కులం అలాంటిదని ప్రజలు నిన్ను ఎంతగా నిందించాలని ప్రయత్నం చేసినా, లేఖనం సెలవిస్తూ ఉంది, నీ దేవుడు వాటి మధ్య ఒక ఫిల్టర్ వేస్తున్నాడు. ఆ ఫిల్టర్ యొక్క మహత్యం ఏంటో తెలుసా? ప్రతి శాపవచనం బయటకు వచ్చేసరికి ఎలా వచ్చేస్తుంది? ఆశీర్వాదకరంగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బిలాము పలకడం ప్రారంభించాడు. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. అతని బొక్కెనల నుండి, కొన్ని ఇంగ్లీష్ పదాలు బాగా తెలుసు కానీ తెలుగు పదాలు తెలియదు కదా మనకి. బొక్కెనలు అంటే బకెట్లు అని అర్థం. బకెట్ అంటే తెలుసు కదా మనందరికీ. బకెట్కి తెలుగు పదమే బొక్కెనలు. ఇప్పుడు రేపు పొద్దున్న ఎవరైనా నీళ్ళు కావాలంటే బొక్కెనతో కొంచెం నీళ్ళు పట్టరా, బకెట్కి తెలుగు పదం అనమాట అది. ఓకే, అతని బొక్కెనల నుండి నీళ్ళు ఏమవుతున్నాయి? కారుతున్నాయి. ఓవర్ఫ్లోయింగ్, నిండుగా ఉంది. 23వ కీర్తనలో కీర్తనకారుడు అంటే నా గిన్నె నిండి ఏమవుతుంది? పొర్లుతుంది అన్నాడు కదా. అదే భావం ఇక్కడ, బొక్కెనల నుండి నీళ్లు కారడం అంటే. ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్స్. అంత మాత్రం కాకుండా అక్కడ మాట్లాడిన మాట, అతని సంతానము బహు జలముల యొద్ద ఏం చేస్తారు? వాళ్ళు నివసిస్తారు. జలముల యొద్ద నివసించే అనుభవం.
జలముల యొద్ద బ్రతిగా నువ్వు. ఈ మాటల్లో చాలా విషయాలను ఇంకా చెప్పాలంటే ఎన్నో విషయాలు మనం చెప్పుకోవచ్చు. యాకోబు కొడుకుల్లో కుమారుడు పేరు జెబూలూను. యాకోబుకి లేయక పుట్టిన వాళ్ళు చివరివాడు. జెబూలూన్ అనే మాటకు డ్వెల్లింగ్ ప్లేస్ అని అర్థమైతే అతని గురించి ఉన్న ప్రాఫెసీ ఏమిస్తాడంటే, జెబూలూను ఓడలకు రేవుగా ఉంటాడు అన్నాడు. నీటి ప్రక్కన నివసిస్తాడు, సముద్రం ప్రక్కన ఉంటాడు. జెబూలూను ఓడలకు రేవుగా ఉంటాడు. హీ షాల్ బి హ్యావ్ ఎనఫ్ షిప్స్ అనే మాట జెబూలూను గురించి రాస్తారు. ఎగ్జాక్ట్గా యాకోబు ఆ సంగతి పలికిన 200 సంవత్సరాల తర్వాత యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఇశ్రాయేల్ దేశంలో తీసుకొచ్చిన తర్వాత చీట్లు వేస్తే ఎగ్జాక్ట్గా జెబూలూనుకి తీర ప్రాంతం వస్తుంది, సముద్ర ప్రాంతమే. జలముల వద్ద నివసించే జీవితం, జలముల వద్ద నివసించే ఆ బ్రతుకు. బైబిల్ పరిభాషలో జలములు లేదా నీళ్లు 2 ప్రాముఖ్యమైన అంశాలకు సాదృశ్యం. ఒకటి, నీరు దేవుని వాక్యానికి సాదృశ్యం. వాక్యం అనే ఉదక స్నానము చేత అన్నాడా లేదా బైబిల్లో? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 మధ్యలో ఆ భాగాన్ని చదివితే 27వ వచనంలో వాక్యం అనే ఉదక స్నానం అన్నాడు. ఉదకం అంటే ఏంటి చెప్పండి? నీళ్లు. ఉదక బిందువులు అంటే నీళ్లు. దయచేసి కొంచెం బొక్కెనలో ఉదక బిందువులు ఇవ్వము అంటే బకెట్లో నీళ్ళు ఇవ్వండి అని అర్థం అనమాట. ఉదక బిందువులు అంటే అర్థం ఏంటంటే వాటర్. దేవుడు ఉదక స్నానము చేత మళ్ళీ ఏం చేస్తున్నాడట? ఆయన పవిత్రపరుస్తున్నాడు. ఇమాజిన్ దిస్ పిక్చర్. whenever you are sitting in God's presence while hearing God's word, God is cleansing you. He is washing you with His word. దేవుని వాక్యాన్ని వింటున్న మనందరం కూడా దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చిన ప్రతిసారి వాక్యము మనల్ని ఏం చేస్తా చెప్పండి? శుద్ధీకరిస్తూ ఉంది. The word of God is cleansing us and making us like Jesus. క్రీస్తు ప్రభు వలె మనం మార్చబడినట్లుగా, మన స్వరూపం మార్చబడినట్లుగా దేవుని వాక్యం మనకు సహకరిస్తూ ఉంది. బహు జలముల యొద్ద వారి సంతానం నివసిస్తారంటే అర్థం ఏంటో తెలుసా? వాక్య తీరంలో, వాక్యము దగ్గర ప్రజలు నివసిస్తారు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, చెప్పాలి, అందరూ చెప్పాలి, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ నాటబడ్డాడట? నీటి కాలువల యోరన నాటబడినవాడు. ఎడారిలో చెట్లు ఉంటాయి, వాటి విధానాలు ఎలా ఉంటాయి? నీటి కాలువల దగ్గర నాటబడిన చెట్ల విధానం ఎలా ఉంటుందో ఆలోచించేయాలి. నేను ఒక 10 days బ్యాక్ నేను ఆఫ్రికాలో కొన్ని దేశాల్లో తిరగడానికి ప్రభు సహాయం చేశారు. మీలో చాలామంది తెలుసు. అందులో ఉగాండా అనే దేశం వెళ్ళాం. ఉగాండా, మొరాకో నుంచి కసబ్లంకా అనే క్యాపిటల్ సిటీ, అక్కడ నుంచి ఫ్లైట్ తీసుకుని ఉగాండా వచ్చాం. ఇట్ వాజ్ అ లాంగ్ జర్నీ. ఈజిప్ట్లో ఒక 2 గంటలు ఆగి మళ్ళీ ఇంకో ఫ్లైట్ తీసుకుని ఉగాండా వచ్చాం. ఉగాండా క్యాపిటల్ సిటీ కంపాలాలో మేము దిగిన తర్వాత ఆ ఉగాండాలో అక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాం, ఇంటీరియర్ ప్లేస్లకి వెళ్ళాం. ఆఫ్రికాలో టిపికల్ ఆఫ్రికన్ కంట్రీ. అక్కడికి వెళ్ళిన తర్వాత నైలు నది దగ్గర తీసుకెళ్లారు మమ్మల్ని. నైలు నది ప్రపంచంలో అత్యంత పొడవైన నది, లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. 6 దేశాలను కలుపుతుంది ఒక నది. 6 countries ఆ నదిని కనెక్ట్ అయి ఉంటాయి. ఆ నది ఆ ప్రాంతానికి మమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు ఆ నది ఇరుపక్కల ఆ చెట్లు కావచ్చు, ఆ చెట్ల సంపద చూస్తూ ఉంటే ఎంత ఆనందం అనిపించి, ఎంత సంతోషం అనేది. పచ్చని చెట్లన్నీ చూస్తూ ఉంటే ఆ నది నుండి వస్తున్న నీళ్ళు. ఎక్కడైనా చూడండి, ఒక నది ఉన్న చోట, నది చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ కూడా చక్కని పంటలు పండుతాయి. నాసిక్లో ప్రారంభించబడిన ఒక చిన్న వాగు అలా ప్రయాణం చేసుకుంటూ వచ్చేసరికి రాజమండ్రి వచ్చేసరికి 4 కిలోమీటర్లు అవుతుంది. ఈ వాటర్ అంతా కూడా బంగాళాఖాతంలో పడిపోతూ ఉంటే సర్ ఆర్థర్ కాటన్ అనబడే ఒక చక్కని వ్యక్తి, బ్రిటిష్ దేశానికి సంబంధించిన ఆయన, ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన ఆయన చూసిన తర్వాత మన రాజమండ్రి దగ్గరలోనే ఒక బ్యారేజ్ కట్టాడు ఆయన. ఆ బ్యారేజ్ కట్టడంలో ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు. ఆయన దర్శనం ఏంటి అంటే, ఇంత వాటర్, ఇంత చక్కని నీళ్లు, మధురమైన ఈ నీళ్ళన్నీ కూడా సముద్రంలో పోతున్నాయి. ఇవి గనక మనం ఒక బ్యారేజ్ కట్టి, ఒక ఆనకట్ట కట్టి, ఆ వాటర్ని కనుక చక్కగా కెనాల్స్ దూరంలో అనేక మందికి అందించగలిగితే ఎంతమంది రైతులు బాగుపడతారు. ఈరోజు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో
అద్భుతమైన పంటలు పండుతున్నాయంటే సర్ ఆర్థర్ కాటన్ అనే ఒక క్రైస్తవుని యొక్క గొప్ప పరిచర్య. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. సర్ ఆర్థర్ కాటన్ అనే ఒక దేవుని బిడ్డ, ఒక క్రైస్తవుడు, ఆయన చేసిన గొప్ప పరిచర్య. కొన్ని సందర్భాల్లో బ్రిటిష్ వారిని ఇంక అన్ని విషయాల్లో తప్పులు పట్టేసి వాళ్ళు దోసుకెళ్ళిపోయారనే ఆ మాటలు ఎక్కువగా ఈ రోజుల్లో మనం వింటున్నాం. ఒకవేళ అఫ్కోర్స్ కొంతమంది ఆ రాజకీయ దురుద్దేశాలకు వెళ్ళిన వారు భారతదేశాన్ని దోచుకున్నారనడంలో తప్పేమీ లేదు, కానీ అందరూ అలా ఉన్నారని అనడానికి లేదు. చాలామంది దేశానికి ప్రయోజనకరంగా ఉన్నారు, అనేక మందికి దీవెనకరంగా ఉన్నారు. సర్ ఆర్థర్ కాటన్ ఆ నీటినన్నింటినీ కూడా కాలువలు చేసి ఈ రోజున అనేక ప్రాంతాలకు ఇస్తున్న ఎంత చక్కగా పంటలు పండుతున్నాయి. వనరులు ఉపయోగించుకోవడం, నీటి కాలువల యోరం నాటబడిన చెట్లు ఏ విధంగా ఫలిస్తున్నాయో దేవుని బిడ్డలు కూడా అలా ఫలించాలి. యాకోబు గురించి బిలాము ప్రవచిస్తూ అన్నాడు, అతని బొక్కెనల నుంచి నీళ్లు కారుతున్నాయి అనగా సమృద్ధిని అనుభవిస్తాడు. అతని సంతానము, లిజన్ టు దిస్, అందరూ జాగ్రత్త వినండి. దేవుని వాక్యం ఎంత బాగుంటుందంటే, బాలాకు యొక్క ఆలోచన ఇశ్రాయేలు ప్రజలు మరొక రోజు చూడడానికి వద్దు, వాళ్ళు రేపటి దినాన్ని చూడకూడదు. నువ్వు శపిస్తే ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ రోజే నశించిపోవాలి. కానీ బిలాము ద్వారా దేవుడు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నువ్వు ఈ రోజు గురించి ఆలోచన చేస్తున్నావేమో, నేను నీ భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తాను. నీ సంతానం కూడా బహుజలముల యొద్ద నివసిస్తాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. యూ మే బి వరీయింగ్ అబౌట్ టుడే, బట్ గాడ్ హస్ ఎ ప్లాన్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఈ రోజు గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావేమో, కానీ నా దేవుని ప్రణాళిక దూరం చూస్తున్నాడు ఆయన. అతని సంతానము బహుజలముల యొద్ద నివసిస్తారు. బహుశా ఈరోజు మీరు అరణ్యంలో నడిచే మార్గంలో మీరు ఉన్నారేమో. You may be wandering in the wilderness now, but one day I will take you to the promised land where you are going to enjoy all my pleasures and blessings. నా ఆశీర్వాదాలు, నా దేవుళ్ళు మీరు అనుభవించడం మాత్రం కాకుండా ఈరోజు మీ సంతానాన్ని కూడా నాశనం చేయాలనుకుంటున్న ఈ బాలాకు రాజు నుండి మిమ్మల్ని విడిపించడం ద్వారా మీ సంతానం బహుజనముల యొద్ద నివసించబోతా ఉంది. ఆర్ యూ వరీయింగ్ అబౌట్ యువర్ చిల్డ్రన్ టుడే? ఈరోజు నీ పిల్లల గురించి బాధపడుతున్నావా? నీ పిల్లల గురించి ఏడుస్తున్నావా? ప్రియ తల్లిదండ్రులారా, నీ బిడ్డల భవిష్యత్తు ఏంటని చెప్పి కంగారు పడిపోతున్నావా? అధైర్యపడిపోతున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు, నీ సంతానం, నీ భక్తి, నీ విశ్వాస జీవితం ద్వారా వారు బహు జలముల యొద్ద నివసించబోతున్నారు. నీరు దేవుని వాక్యానికి, నీరు పరిశుద్ధాత్మకు బైబిల్లో సాదృశ్యం అయితే, పరిశుద్ధాత్మ సంరక్షణలో దేవుని వాక్యము దగ్గర వారు నివసిస్తారు. అంతకన్నా ఆశీర్వాదం మరొకటి ఏదైనా ఉందా?